జస్ట్ ఇంట్రడక్షన్ ఒకటి చూసాము. లైక్ ఇప్పుడొచ్చేసి కీవర్డ్ రీసెర్చ్ అనమాట. ఫస్ట్ ఒక క్యాంపెయిన్ రన్ చేయాలంటే క్యాంపెయిన్, యాడ్ సెట్, యాడ్ గ్రూప్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. లైక్ ఎస్సీఓలో గానీ, లేకపోతే ఈ గూగుల్ యాడ్స్‌లో గానీ. గూగుల్ యాడ్స్ కూడా సెర్చ్ ఇంజిన్ రిలేటెడే కాబట్టి మనకి గూగుల్ యాడ్స్ కూడా మనకి కీ రోల్ ప్లే చేస్తాయి. జస్ట్ మనం ఇప్పుడు ఈ కీవర్డ్స్ ఎలా చేస్తామంటే లైక్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ నుంచి మనము ఈ కీవర్డ్స్ అనేవి తీసుకుంటాం. మనం ఏ టైప్ ఆఫ్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నామో ఆ టైప్ ఆఫ్ క్యాంపెయిన్కి రిలేటెడ్గా మనం ఈ గూగుల్ కీవర్డ్స్ అనేవి తీసుకుంటాం. ఈ గూగుల్ కీవర్డ్స్ తీసుకొని వాటిని మనం క్యాంపెయిన్ సెటప్ చేసినప్పుడు కీవర్డ్ ప్లేస్లో ప్లేస్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనకి కీవర్డ్స్ వచ్చి టూ టైప్స్ అంటే లైక్ మనకి నార్మల్గా వచ్చేసి ఎస్సీఓలో టూ టైప్స్ ఉంటాయి. లాంగ్ టైల్ కీవర్డ్స్ అండ్ షార్ట్ టైల్ కీవర్డ్స్. బట్ యాడ్స్కి వచ్చేసరికి నెగటివ్ కీవర్డ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే లైక్ లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటే మనకి మోర్ దెన్ టూ వర్డ్స్ ఉంటే లైక్ లాంగ్ లాంగ్ టైల్ కీవర్డ్ అంటాం. వన్ ఆర్ టూ వర్డ్స్ ఉంటే అది షార్ట్ టైల్ కీవర్డ్ అంటాం. ఈ నెగటివ్ కీవర్డ్స్ అంటే ఏంటంటే ఇవేమి స్పెసిఫిక్గా ఏమి ఉండవు. ఇవేంటంటే మన యాడ్ మీద ఏ కీవర్డ్ అయితే నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందో ఆ కీవర్డ్స్ని మనం నెగిటివ్ కీవర్డ్స్ అంటాం. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అన్నాం అనుకోండి, అది టైప్ చేసిన వాళ్ళకి మన యాడ్ చూపిస్తుంది. అలాగే డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఫ్రీ అని ఎవరైతే పెడతారో వాళ్ళకి కూడా మన యాడ్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రీ అనేది మనకి ఆప్షన్ లేదు, మనం జస్ట్ ఓన్లీ పెయిడ్ క్లాసెస్ రన్ చేస్తున్నాం. అప్పుడు ఏంటంటే ఈ ఫ్రీ అనేది మనకి ఎఫెక్ట్ పడుతుంది అనమాట. అలాగే ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ పీడిఎఫ్ అని టైప్ చేశారనుకోండి, ఆ పీడిఎఫ్ వాళ్ళకి చూపించింది అనుకోండి, ఆ పీడిఎఫ్ వాళ్ళకి మనకి యాడ్ అవసరం లేదు, వాళ్ళు జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి చేస్తారు. అలాంటి వాళ్ళకి యాడ్ కనిపించకూడదు. అలాంటి కీవర్డ్ ఏదైనా ఉంటే అది మనకి నెగిటివ్ కీవర్డ్స్ అనమాట. అట్లా మన యాడ్కి మనకి నెగిటివ్గా ఏది ప్రొజెక్ట్ అవుతుందో ఆ కీవర్డ్స్ని మనము నెగిటివ్గా కన్వర్ట్ చేస్తాం. అది ఎక్కడ చేస్తామంటే గూగుల్ యాడ్ రన్ చేసేటప్పుడు అక్కడ వస్తుంది, అక్కడ చూపిస్తాను మనం నెగిటివ్ కీవర్డ్స్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేసి వాటిని సపరేట్ చేస్తామనేసి. బట్ ఇక్కడ వచ్చేసి ఈ కీవర్డ్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కీవర్డ్ మ్యాచెస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు లాంగ్ టైల్ కీవర్డ్స్ కానీ షార్ట్ టైల్ కీవర్డ్స్ కానీ ఇందులో వచ్చేసి మనకి మ్యాచ్ టైప్స్ ఉంటాయి అనమాట. డిఫరెంట్ మ్యాచ్ టైప్ ఒకటి వచ్చేసి బ్రాడ్ మ్యాచ్, రెండోది ఫ్రేజ్ మ్యాచ్, మూడోది ఎగ్జాక్ట్ మ్యాచ్, అండ్ నాలుగోది నెగిటివ్ కీవర్డ్స్. ఈ నెగిటివ్ కీవర్డ్స్ అనేది మనకి ఇప్పుడు డిస్కస్ చేసాం కదా, లైక్ మనకి ఫ్రీగా ఇట్లాంటివి ఏమైనా ఉంటే మనకి మన యాడ్ ఓకే నెగిటివ్గా వచ్చి ప్రొజెక్ట్ చేసే కీవర్డ్స్ని నెగిటివ్ కీవర్డ్స్ అంటారు. దీని గురించి మనకు పెద్దగా అవసరం లేదు. ఇవి మూడు చాలా ఇంపార్టెంట్. మనము కీవర్డ్స్ లాంగ్ టైల్ కానీ షార్ట్ టైల్ కానీ కీవర్డ్స్ని డిసైడ్ చేసుకొని పెడతాం. ఆల్మోస్ట్ మనము ఒక 3 to 4 వర్డ్స్ వచ్చేలానే మనము కీవర్డ్స్ అనేది తీసుకుంటాం. మరి ఎక్కువ కీవర్డ్స్ ఉండొద్దు, వర్డ్స్ ఉండొద్దు, అలాగే మరి 1 or 2 వర్డ్స్ కూడా ఉండకుండా 3 to 4 కీవర్డ్స్, 5 కీవర్డ్స్ వచ్చేలాగా మనం అదే 5 వర్డ్స్ వచ్చేలాగా ఒక కీవర్డ్లో మనం చూసుకుంటాం ఆల్మోస్ట్. ఇక్కడ ఏంటంటే మనకి ఈ కీవర్డ్లో ఈ మ్యాచ్ టైప్స్ అనేవి 3 ఉంటాయి మేజర్గా. ఒకటి బ్రాడ్ మ్యాచ్, రెండోది ఫ్రేజ్ మ్యాచ్, మూడోది ఎగ్జాక్ట్ మ్యాచ్. ఫస్ట్ వీటి గురించి మనము క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్నప్పుడే మనం క్యాంపెయిన్ని కరెక్ట్గా సెట్ చేయగలము. ఇక్కడ బ్రాడ్ మ్యాచ్ అంటే ఏంటంటే ఇక్కడ మనము ఒక టైప్ చేసినప్పుడు ఇక్కడ ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అనేది మన కీవర్డ్, ఎండ్ యూజర్ కీవర్డ్. కానీ ఇక్కడ వచ్చేసి ఇన్వెస్ట్ ఇన్ షాద్ నగర్ ప్లాట్స్, విల్లా ప్లాట్స్ అండర్ హెచ్ఎండిఎం లిమిట్స్ ఇవన్నీ వచ్చినాయి. బట్ ఇక్కడ ఎక్కడైనా ఈ కీవర్డ్ ఉందా? లేదు. అలాగే
ప్లాట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ అని ఉంది. బట్ ఈ కీవర్డ్ అనేది ఇక్కడ కూడా ఎక్కడ లేదు, ఈ టైటిల్లో ఎక్కడా లేదు. అలాగే హెచ్ఎండి అప్రూవల్ ఫ్లాట్స్ అని చెప్పి వచ్చింది కానీ ఇక్కడ ఎక్కడా లేదు. ఇక్కడ కూడా ఎక్కడ మనకి ఈ సేమ్ కీవర్డ్ మనకి ఇక్కడ లేదు. అలాగే కింద ఇంకా యాడ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా చూద్దాం. ఓపెన్ ఓపెన్ ప్లాట్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని ఇక్కడ ఉంది కానీ ఇక్కడ ఎక్కడ హైదరాబాద్ అని కానీ ఎక్కడ లేదు. అలాగే ఇక్కడ కింద దాంట్లో కూడా జస్ట్ ఇక్కడ ఉంది మనకి బెస్ట్ అనేది ఓకే వదిలేసింది. ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ మనము కీవర్డ్స్ని బ్రాడ్ మ్యాచ్ ఏది, ఫ్రేజ్ మ్యాచ్ ఏది, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఏది అనేది మనం ఇక్కడ డిసైడ్ చేస్తాం. ఎలా డిసైడ్ చేస్తామంటే ఇప్పుడు వచ్చి మనకి ఈ కీవర్డ్ ఇచ్చాము. ఈ కీవర్డ్ ఇచ్చిన తర్వాత ఈ కీవర్డ్లో ఏ ఒక్క వర్డ్ మ్యాచ్ అయినా కూడా మనకి యాడ్ కనిపిస్తుంది. అంటే దీనికి రిలేటెడ్గా లైక్ ఈ ఫ్లాట్స్ అని ఉంది కదా, ఈ ఫ్లాట్స్ ఇక్కడ ఫ్లాట్స్ అనేది ఇక్కడ మనకి మ్యాచ్ అయింది. అలాగే ఇక్కడ హైదరాబాదు ఫ్లాట్స్ మ్యాచ్ అయినాయి. అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ఫ్లాట్స్ మ్యాచ్ అయినాయి, ఇక్కడ కూడా ఫ్లాట్స్ మ్యాచ్ అయినాయి. బట్ ఇది ఏంటంటే లొకేషన్ వైజ్గా మనకు చూపిస్తుంది. అక్కడ ద ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్, ఇక్కడ ఇక్కడ కూడా మనకి కీవర్డ్ అనేది ఇక్కడ ఉంది దీనికి. బట్ ఫైల్ వచ్చేసి ప్రైమరీ కీవర్డ్ ఇవ్వలేదు, సెకండరీ కీవర్డ్ కింద ఇది ఇచ్చేసారు, ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రైమరీ కీవర్డ్ కింద ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్కి హెచ్వైడి అని పెట్టారు షార్ట్కట్లో. బట్ ఇక్కడ బెస్ట్ అనే వర్డ్ ముందు యాడ్ అయింది. ఇప్పుడు ఈ ఒక్క వర్డ్ మ్యాచ్ అయినా కూడా మనకి యాడ్ కనిపిస్తుంది అంటే వీటిని బ్రాడ్ మ్యాచ్ అంటాం. ఇక్కడ ముందు వెనక ఏమున్నా పట్టించుకోదు, బట్ మధ్యలో ఉండే ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అనేది ఒకటి మ్యాచ్ అయితే దాన్ని ఫ్రేజ్ మ్యాచ్ అంటాం. ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎలా అయితే ఉందో అదే ఉంటుంది మనకి. ఇంకా వేరే వర్డ్స్ ముందు కానీ వెనక కానీ ఏమి ఉండవు. ఎలా అంటే ఇక్కడ మనకి సెకండరీ కీవర్డ్లో ఇచ్చారు కదా, లైక్ ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్, ఇది మనకి ఫస్ట్లో ఉంటుంది అనమాట. ఇదొక కీవర్డ్, ఇదొక కీవర్డ్. ఇక్కడ వచ్చేసి వీళ్ళు పైప్ సింబల్ ఇచ్చారు, వీళ్ళేమో హైఫన్స్ ఇచ్చారు. లైక్ పైప్ సింబల్ ఇవ్వచ్చు, హైఫన్ ఇవ్వచ్చు. బట్ మోస్ట్లీ పైప్ సింబల్ ఈజ్ ప్రిఫరబుల్. లైక్ ఇప్పుడు మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది వచ్చేసి బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ ఇచ్చారు, వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు కూడా బ్రాడ్ మ్యాచెస్ కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకున్నారు. లైక్ వీళ్ళు వచ్చేసి లైక్ అంటే మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ లైక్ ఫ్రేజ్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకున్నారు. లైక్ అండ్ నెక్స్ట్ వీళ్ళది కూడా ఫ్రేజ్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇలా మనకి ఎందుకు అంటే ఫస్ట్ ఎక్కువ లీడ్స్ రావాలి అంటే మనము బ్రాడ్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఈ మొత్తం కీవర్డ్లో ఏ వర్డ్ ఉన్నా మనకి యాడ్ చూపిస్తుంది అంటే ఎక్కువ మందికి చూపిస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే మిస్ప్లేస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లైక్ ఇప్పుడు హైదరాబాద్ అని ఇచ్చారు కానీ కరెక్ట్గా మనకి ఈ ప్లేస్లో కావాలి, ఈ ప్లేస్లో కావాలని కొంతమందికి ఐడియా ఉంటుంది. బట్ వాళ్ళు టైప్ చేయడం ఏంటంటే ఆ ప్లేస్ కాకుండా హైదరాబాద్ అని టైప్ చేశారు అనుకోండి, అప్పుడు ఏంటంటే బై మిస్టేక్ వేరే వాళ్ళకి ఇష్టం లేని ప్లేసెస్లో ఈ ప్లాట్స్ ఉన్నా కూడా ఆ యాడ్ వీళ్ళకి చూపించే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడి నుంచి మనకి లీడ్స్ అనేవి రావన్నమాట. కానీ ఏంటంటే ఎక్కువ మందికి చూపిస్తుంది, అలాగే ఎక్కువగా లీడ్స్ వచ్చే ఛాన్సెస్ ఈ బ్రాడ్ మ్యాచ్కే ఉంటాయి. అండ్ ఫ్రేజ్ మ్యాచ్కి మనకి అంత బ్రాడ్ మ్యాచ్తో పోల్చుకుంటే ఫ్రేజ్ మ్యాచ్కి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే ఉండదు. ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే బ్రాడ్ మ్యాచ్ అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్. ఏదైనా స్టార్టప్ కంపెనీ అనుకోండి, వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టలేరు. అంటే బ్రాడ్ మ్యాచ్ అంటే ఎక్కువ మందికి చూపిస్తుంది, ఇంప్రెషన్స్ చూపించే కొద్ది మనకి అమౌంట్ అనేది కట్ అవుతూ ఉంటుంది. లైక్ ఫ్రేజ్ మ్యాచ్ కూడా ఇంచుమించు అలానే ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఏంటంటే కరెక్ట్గా ఈ వర్డే ఉంటుంది, ఇంక వేరే ఏ వర్డ్ ఉండదు అనమాట. ముందు వెనక ఇంకేం ఉండవు. ఈ ఫ్రేజ్లో కూడా ఆ కీవర్డ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా అదే ఉండాలి, అప్పుడు యాడ్ చూపిస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా టైప్ చేసినప్పుడు అదే చూపిస్తే అలా టైప్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. లైక్ ఇలానే టైప్ చేయాలని ఏముంది, ఎండ్ యూజర్ వాళ్ళు ఎలా అయినా టైప్ చేయొచ్చు. వాళ్ళేమి టెక్నికల్ పర్సన్ కాదు, వాళ్ళకి ఏదో తెలిసిన నాలెడ్జ్లో వాళ్ళు టైప్ చేసేస్తూ ఉంటారనమాట. కానీ ఎగ్జాక్ట్ మ్యాచ్గా వాళ్ళు ఎండ్ యూజర్ ఏదైతే టైప్ చేస్తున్నాడో అది మనం పెట్టాలని కూడా రూల్ ఏం లేదు. ఎగ్జాక్ట్ మ్యాచ్ కలవాలి అంటే మనం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో
కీవర్డ్ సెర్చ్ వాల్యూము, బడ్జెట్ ఎంతుంది, లైక్ సీపీసీ ఎంత, కాస్ట్ పర్ క్లిక్ ఎంతుంది, లో బిడ్ ఎంతుంది, హై బిడ్ ఎంతుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మనం కీవర్డ్స్ సెలెక్ట్ చేస్తాం. బట్ ఎండ్ యూజర్‌కి అయన్నీ ఏం తెలీదు. ఆయన జస్ట్ ఊరికే టైప్ చేస్తాడు ఏదో ఆయనకొచ్చింది. ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ అనో, లేకపోతే ఫ్లాట్స్ ఫర్ సేల్, లేకపోతే ఇట్లా సేల్ చేసే ఫ్లాట్స్ ఏమున్నాయి, ఇట్లా సేల్స్ ఇన్ హైదరాబాద్ ఫ్లాట్స్ అని ఇట్లా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన టైప్ చేస్తాడు. బట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఏమైతుందంటే, మనకి ఎవరైతే ఎగ్జాక్ట్‌గా టైప్ చేస్తారో వాళ్ళకే చూపిస్తది. కొంచెం లీడ్స్ అనేవి తక్కువొస్తాయి. బట్ బ్రాడ్ మ్యాచ్ అంటే ఎలా టైప్ చేసినా కూడా మనది అందులో ఉన్న ఒక్క వర్డ్ మ్యాచ్ అయినా కూడా మన యాడ్ కనిపిస్తది. మాక్సిమం ఇవి 2 యూజ్ చేస్తారు. బ్రాడ్ మ్యాచ్ యూజ్ చేస్తే మనకు కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది పోతుంది. ఎగ్జాక్ట్ మ్యాచ్‌కి మనకు కొంచెం తక్కువ అమౌంట్ పడుతుంది. బట్ స్టార్టప్ కంపెనీస్ ఎక్కువ అమౌంట్ పెట్టలేము. ఇది స్టార్టింగే కదా అనుకున్న వాళ్ళు ఫ ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎగ్జాక్ట్ మ్యాచ్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ బ్రాడ్ మ్యాచ్ పెట్టాలంటే మనకు కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ ఉంది. మన దగ్గర అమౌంట్ పెట్టగలం అనుకున్నప్పుడు ఈ బ్రాడ్ మ్యాచ్ పెడితే మనకి ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఎక్కువ డబ్బులు, లైక్ మన అమౌంట్ ఎక్కువ కట్ అయినా కూడా మనకు లీడ్స్ వస్తాయి. వాటిని మనం కన్వర్ట్ చేసుకుంటాం. బట్ ఇనీషియల్‌గా స్టార్టింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఇవి 2 చూసుకొని పెట్టాలనమాట. లైక్ ఎగ్జాక్ట్ మ్యాచ్ పెట్టాలా? బ్రాడ్ మ్యాచ్ పెట్టాలా? ఇట్లా అనేది. ఫస్ట్ అయితే మామూలుగా ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో కూడా అడుగుతారు. లైక్ ఇవి ఇవి ఉంటాయి మాక్సిమం మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సినవి. విత్ ఎగ్జాంపుల్‌తో సహా ఉన్నాయి. లైక్ ఎలా ఉంటదని. టార్గెటింగ్ యాడ్స్ ఆన్ సెర్చ్ దట్ ఇంక్లూడింగ్ ద మిస్ స్పెల్లింగ్, సినానిమ్స్ రిలేటెడ్ సెర్చెస్ కూడా మన యాడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఫ్రేజ్ మ్యాచెస్ రన్నింగ్ షూస్ అనుకోండి కీవర్డ్. కుడ్ యూ మ్యాచ్ ద బెస్ట్ రన్నింగ్ షూస్ ఫర్ అ మ్యాన్. అంటే రన్నింగ్ షూస్ అనేది పక్క పక్కన ఉండాలి. మిగతా ఎలా ఉన్నా మనకు ఇబ్బంది లేదు. అలాగే లైట్‌గా ఎగ్జాక్ట్ మ్యాచ్ కీవర్డ్స్ అంటే రన్నింగ్ షూస్ అంటే ఎగ్జాక్ట్‌లీ రన్నింగ్ షూస్ అనే ఒక వర్డే ఉండాలనమాట. ఇది మీరు ఎగ్జాంపుల్‌తో పాటు కూడా ఒకసారి రివిజన్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో మాత్రం వీటి గురించి ఖచ్చితంగా క్వెషన్ ఉంటుంది. అసలు ఇవి ఫస్ట్ కీవర్డ్స్ ఎలా రీసెర్చ్ చేస్తారు? బిడ్ ఎలా స్ట్రాటజీస్ ఎలా తీసుకుంటారు? అలా కీవర్డ్స్‌ని ఎలా యాడ్ చేస్తారు? లైక్ పెద్ద బిజినెస్‌లకి ఎలా చేస్తారు? చిన్న బిజినెస్‌లకి ఎలా చేస్తారు? ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సినారియో బేస్డ్ క్వెషన్స్ అంటే ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ అడుగుతారు. ఒకవేళ ఫ్రెషర్‌గా మీకు ఐడియా ఉంది నాకు లైక్ క్యాంపెయిన్ రన్ చేసే ఛాన్స్ నాకు రాలేదు. బట్ నాకు క్యాంపెయిన్ సెటప్ గానీ కంప్లీట్‌గా నాకు ఈ గూగుల్ యాడ్ క్యాంపెయిన్ మీద గ్రిప్ ఉంది అంటే అప్పుడు డెఫినేషన్స్ గానీ వీటి గురించి అడిగే ఛాన్సెస్ ఉంటది. ఇక్కడొచ్చేసి కీవర్డ్ రీసెర్చ్. మనం ఆల్రెడీ కీవర్డ్ రీసెర్చ్ గురించి మనం ఎస్‌సీఓలోనే చేసాము. సేమ్ అంతే. కీవర్డ్ రీసెర్చ్ ఇందులో వచ్చేసి మనకి టూల్స్ గూగుల్ కీవర్డ్ ప్లానర్, గూగుల్ ట్రెండ్స్, ఊబర్ సజెస్ట్ వీటి నుంచి మనం కీవర్డ్స్‌ని తీసుకుంటాం. ఈ కీవర్డ్స్‌ని తీసుకోవడం మీకు ఆల్రెడీ మనం క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసాం కదా! ఎస్‌సీఓలో సేమ్ అలానే. మీకు కుదిరితే రేపు తీయండి. లైక్ ఒక 5 కీవర్డ్స్ అలా, లైక్ ఆ కీవర్డ్స్‌ని బట్టి మనం రేపు క్యాంపెయిన్ సెటప్ అనేది చేద్దాము. ఇక్కడొచ్చేసి నెక్స్ట్ కీవర్డ్ రీసెర్చ్ మెథడాలజీ. ఎలా అంటే ఫస్ట్ డిఫైన్ ఏ క్యాంపెయిన్ గోల్. సేల్సా, ట్రాఫికా, అవేర్‌నెస్ అనేది క్యాంపెయిన్ సెటప్ చేసుకోవాలి. లైక్ ఫేస్‌బుక్‌లో ఎలా ఉంటదో ఇక్కడ కూడా గోల్స్ అలానే ఉంటాయి. మీరు ఫేస్‌బుక్ క్యాంపెయిన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మీరు ఎలా సెట్ చేస్తారు అన్నది ఫస్ట్ చెప్పవలసిన ఆప్షన్ గోల్. అది చెప్పిన తర్వాత మిగతా ఏదన్నా ముందు వెనక చెప్పినా పర్లేదు గానీ ఫస్ట్ స్టెప్ మాత్రం గోల్ చెప్పాలి. అది సేల్సా, ట్రాఫికా, అవేర్‌నెస్సా, లైక్ యాప్ డౌన్‌లోడ్సా, ఆహ్, అలాగే లీడ్సా ఇవన్నీ కూడా మనం ఫస్ట్ చెప్పవలసిన ఆప్షన్ అది. తర్వాత మిగతా క్యాంపెయిన్ ఎలా సెట్ చేస్తామంటే ఇమేజెస్ తీసుకొని, కంటెంట్ తీసుకొని దానికి అమౌంట్ యాడ్ చేయడము, డెమోగ్రాఫిక్స్ సెట్ చేయడము, ఇట్లా మనం ఎలా వెనక ముందు చెప్పినా కూడా ఇబ్బంది లేదు. బట్ ఫస్ట్ స్టెప్ క్యాంపెయిన్ గోల్ సెలెక్ట్ చేసుకుంటాము ఫస్ట్. అదే సేల్స్ క్యాంపెయినా లేకపోతే లీడ్స్ క్యాంపెయినా అనేది డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ ఇంట్రెస్ట్ అంటే క్లయింట్ రిక్వైర్మెంట్. తర్వాత బ్రెయిన్ స్ట్రోమింగ్ కీవర్డ్స్. తర్వాత ఏం చేస్తామంటే క్యాంపెయిన్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ దేనికి రిలేటెడ్ అయితే దానికి. తర్వాత ఆ కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీవర్డ్ టూల్స్‌ని యూజ్ చేసి వాటిని డిస్కవర్ చేస్తాం.
అంటే కీవర్డ్‌కి సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది, కాంపిటీషన్ ఎంతుంది, వాటి కాస్ట్ పర్ క్లిక్ ఎంతుంది, ఇవన్నీ కూడా చూస్తాం. బట్ ఈ కాస్ట్ పర్ క్లిక్ ఇవన్నీ కూడా మనము ఎస్‌సీఓలో అయితే చూడము. జస్ట్ హ్మ్. ఇక్కడైతే చూస్తాము. కాస్ట్ పర్ క్లిక్ ఎంత పడుతుంది, బిడ్ ఎంత పడుతుంది, ఇవన్నీ కూడా చూస్తామనమాట. అండ్ నెక్స్ట్ కీవర్డ్ టూల్స్ తీసుకున్న తర్వాత అనలైజ్ ద సెర్చ్ వాల్యూమ్ కాంపిటీషన్ అండ్ సిపిసి, తర్వాత గ్రూప్ ద కీవర్డ్స్ ఇంటూ యాడ్ గ్రూప్. మనం గ్రూప్స్ లాగా డివైడ్ చేసుకుంటాం. లైక్ ఏరియాని బట్టి మనం క్యాంపెయిన్ రన్ చేస్తాం అనుకో, 2 ఏరియాస్కి రన్ చేయాలంటే 2 ఏరియాస్ రిలేటెడ్ గ్రూప్స్, అలాగే 2 టైప్స్ ఆఫ్ కోర్సెస్కి రన్ చేయాలి ఒకే ఏరియాలో అనుకున్నప్పుడు కోర్స్కి రిలేటెడ్ గ్రూప్స్ యాడ్స్ కీవర్డ్స్ 2 గ్రూప్స్గా చేసుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము క్యాంపెయిన్ రన్ చేయాలి అంటే హైదరాబాద్కి బెంగళూరుకి రన్ చేస్తాం అనుకోండి. కీవర్డ్స్ హైదరాబాద్ రిలేటెడ్ కీవర్డ్స్, కీవర్డ్ రిలేటెడ్ అదే బెంగళూరు రిలేటెడ్ కీవర్డ్స్ రెండు రెండు గ్రూప్స్గా చేసుకోవాలి. లేదు హైదరాబాద్లోనే మనం డిజిటల్ మార్కెటింగ్కి ప్లస్ డాట్ నెట్కి రెండింటికి క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం అనుకోండి. డాట్ నెట్ కీవర్డ్స్ అని ఒక గ్రూపు, డిజిటల్ మార్కెటింగ్ కీవర్డ్స్ అని ఒక గ్రూపు, ఇట్లా గ్రూప్స్ అనేవి చేసుకోవాలి. తర్వాత యా యాడ్ రెలవెంట్ నెగిటివ్ కీవర్డ్స్. దీంట్లో మనం అంటే ఈ నెగిటివ్ కీవర్డ్స్ని మనము ఫ్రెషర్స్గా ఫైండ్ అవుట్ చేయడం కష్టము. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే ఆ ఫీల్డ్ మీద అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇన్ కేస్ మనకి ఫస్టే నెగిటివ్ కీవర్డ్స్ని రిమూవ్ చేయడం రాకపోతే క్యాంపెయిన్ రన్ అయ్యేటప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. దీన్ని మనం అనాలిసిస్ చేస్తాం కదా! ఈ క్యాంపెయిన్ వల్ల మనకి ఈ కీవర్డ్ వల్ల మనకి యూజ్ ఎంత? ఈ కీవర్డ్ ఎంతమంది క్లిక్ చేశారు? ఎంత అమౌంట్ వచ్చింది? ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది? లీడ్స్ ఎన్ని వస్తున్నాయి? ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇందులో ఓకే ఈ కీవర్డ్ వల్ల మనకి యూజ్ లేదు అనుకున్నప్పుడు అవి నెగిటివ్ కీవర్డ్స్ కింద మనం తీసేయొచ్చు అనమాట. రోజు మనము క్యాంపెయిన్ రివ్యూ చేయాలి. అలాగే కీవర్డ్ పెర్ఫార్మెన్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. క్యాంపెయిన్ సెటప్ చేసినాక అప్పుడు మనకి క్యాంపెయిన్ అనేది 15 డేస్ వరకు మనం ఒక్కసారి సెట్ చేసి క్యాంపెయిన్ రన్నింగ్ స్టార్ట్ చేసామంటే 15 డేస్ వరకు మనం దీన్ని ఏమి టచ్ చేయడానికి లేదు. ఇక్కడ వచ్చేసి కీవర్డ్స్ ఇంటెంట్ ఎలా ఉంటుంది, కీవర్డ్ ఇంటెంట్ బేస్డ్ కీవర్డ్స్ని టార్గెట్ చేయడానికి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఇన్ఫర్మేషనల్ ఇంటెంట్, మనము ఇందులో కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి. లైక్ ఇన్ ఇంటర్నేషనల్ ఇంటెంట్ అంటే ఇన్ఫర్మేషనల్ ఇంటెంట్ అంటే మనకి ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేసే యూజర్స్ ఉంటారు. అలాగే నావిగేషనల్ ఉన్నవాళ్ళు సెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు. అలాగే ట్రాన్సాక్షనల్స్ వైజ్గా సెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషనల్ ఇంటెంట్తో సెర్చ్ చేసే వాళ్ళకి మనము ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే కంటెంట్ని ప్రమోట్ చేయాలి. అలాగే నావిగేషనల్ ఇంటెంట్ ఉంటే సైట్ గురించి కానీ లైక్ ఏదైనా బ్రాండ్ గురించి వాళ్ళు నావిగేట్ అంటే మూవ్ అయ్యేలాగా నావిగేషనల్ కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ట్రాన్సాక్షన్స్ అంటే బై చేసేవాళ్ళు అనమాట. ఫైనల్గా మనకి మోస్ట్లీ ఎక్కువగా ఈ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ని బై చేసే టైప్ ఆఫ్ కీవర్డ్స్ని మనము ఎక్కువగా తీసుకుంటాం. ఎందుకంటే డైరెక్ట్గా మనకి లీడ్స్ కావాలి కాబట్టి. ఇన్ఫర్మేషనల్ కంటెంట్ ఇచ్చామనుకోండి, జస్ట్ ఓన్లీ మన ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కానీ వాళ్ళు మనకు లీడ్ లాగా కన్వర్ట్ అవుతారు లేదా అనేది ఒక క్లారిటీ ఉండదు. నావిగేషనల్ అంటే మన సైట్కి నావిగేట్ చేస్తాం. అండ్ ట్రాన్సాక్షనల్ అంటే లైక్ ఇక మనకి రన్ ఇక్కడ వచ్చేసి ఆ, మనం ఫైనల్గా ప్రోడక్ట్ సేల్ చేసేది అనమాట. ఆ యాడ్ చూడగానే డైరెక్ట్గా వచ్చి ఫామ్ ఫిల్ చేస్తారు అట్లా. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఏమేమి కన్సిడర్ చేయాలంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఎస్సీఓకి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎలాంటి కీవర్డ్స్ని కన్సిడర్ చేస్తారంటే సెర్చ్ వాల్యూమ్ అండ్ హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్ని చూసుకుంటాము. ఈ యాడ్స్కి వచ్చేసరికి హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్తో కాస్ట్ పర్ క్లిక్ అండ్ యూజర్ ఇంటెన్షన్ ఇవి కూడా యాడ్ అవుతాయి అనమాట. ఇంకా 2 పార్ట్స్ యాడ్ అవుతాయి. ఇవన్నిటిని బేస్ చేసుకొని మనం కీవర్డ్ని తీసుకుంటాం.
ఇక్కడొచ్చేసి ఇంకా మనకి ఏదైనా కీవర్డ్ ప్లానర్స్‌ని యూజ్ చేసుకొని కొత్త కీవర్డ్ ఐడియాస్‌ని ఫైండ్ ఔట్ చేస్తాము. వాటిని మళ్ళీ రీసెర్చ్ చేస్తాం. మంత్లీ సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది? కాంపిటీషన్ ఎన్నుంది? కాస్ట్ పర్ క్లిక్ ఎంత పడుతుంది? ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాం. లైక్ తర్వాత ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ లాంగ్ టైల్ అండ్ హై ఇంటెన్షన్ ఫేజెస్ ఉన్నాయి. లైక్ అంటే ఇప్పుడు మనం ప్రోడక్ట్ సేల్ చేయాలనుకోండి, ట్రాన్సాక్షనల్ ఇంటెన్షన్ ఉన్న వాళ్ళే కీవర్డ్స్ని అలాంటి కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. లేదు మనం బ్రాండ్ అవేర్నెస్ కోసం రన్ చేస్తున్నాము అంటే ఏ ఇన్ఫర్మేషన్ కోసము లేకపోతే నావిగేషనల్ కోసం యూజ్ చేసే కీవర్డ్స్ని యూజ్ చేస్తాం ఇంకా. నెక్స్ట్ నెగటివ్ కీవర్డ్స్ అని ఇక్కడ వచ్చేసి నెగిటివ్ కీవర్డ్స్ని ఎలా మనం తీస్తున్నామంటే లైక్ ఇర్రెలవెంట్ అండ్ లో పెర్ఫార్మెన్స్ కీవర్డ్స్ని నెగిటివ్ కీవర్డ్స్ కింద కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే క్యాంపెయిన్ క్రియేషన్ అనమాట. సేమ్ లైక్ మనం ఎలా అయితే ప్రాక్టికల్ చేస్తామో సేమ్ అన్ని స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనం ఎన్ని టైప్స్ ఆఫ్ క్యాంపెయిన్స్ చేస్తాము అంటే లైక్ మనకి గూగుల్ యాడ్ క్యాంపెయిన్స్లో ఫస్ట్ బడ్జెట్, టార్గెటింగ్ ఆప్షన్స్ అండ్ బిడ్డింగ్ అండ్ యాడ్ ఫార్మాట్ ఇవన్నీ మనకి స్టెప్స్ ఉంటాయి. ఆ, ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెన్స్ బిట్వీన్ క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, యాడ్స్ అంటే ఇక్కడ ఉంది. ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఇస్ ద బడ్జెట్. డిఫైన్ ద ఓవరాల్ ఆబ్జెక్టివ్ అండ్ బడ్జెట్. క్యాంపెయిన్ అంటే మొత్తం ఆబ్జెక్టివ్ బడ్జెట్ని కలిపి డిఫైన్ చేస్తుంది. ఆర్గనైజ్ యువర్ కీవర్డ్స్ అండ్ యాడ్ బై థీమ్ ఆర్ ప్రోడక్ట్ కేటగిరీస్. లైక్ అంటే మనం ప్రోడక్ట్స్ని యాడ్ చేసుకునే వాటిని యాడ్ గ్రూప్ అంటారు. అండ్ యాడ్స్ అంటే యాక్చువల్గా క్రియేటివ్స్. లైక్ ఇక్కడ వచ్చేసి కీవర్డ్స్, ఇక్కడ కీవర్డ్స్ అండ్ యాడ్ క్యాంపెయిన్ సెటప్ అంతా ఇక్కడ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రియేటివ్ అండ్ కంటెంట్ యాడ్ చేసుకొని మనం క్యాంపెయిన్ రన్ చేస్తాం. లైక్ సేమ్ ఇది ఫేస్బుక్ క్యాంపెయిన్. ఫస్ట్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత యాడ్ గ్రూప్స్ అండ్ యాడ్స్. నాకు అక్కడ వచ్చేసి క్యాంపెయిన్, యాడ్ సెట్ అండ్ యాడ్ ఉంటుంది అక్కడ ఫేస్బుక్ దాంట్లో. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు ఆబ్జెక్టివ్స్ ఏం సెలెక్ట్ చేసుకోవాలనేది ఇచ్చాడు. ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ సేల్స్, లీడ్స్, వెబ్సైట్ ట్రాఫిక్, బ్రాండ్ అవేర్నెస్ ఇట్లా. తర్వాత చూస్ ద క్యాంపెయిన్ టైప్. ఇక్కడ మనకి చాలా టైప్స్ ఆఫ్ క్యాంపెయిన్స్ ఉన్నాయి. సర్చ్ క్యాంపెయిన్, ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన క్యాంపెయిన్ సర్చ్ క్యాంపెయిన్. నెక్స్ట్ డిస్ప్లే క్యాంపెయిన్ అండ్ వీడియో క్యాంపెయిన్, షాపింగ్ క్యాంపెయిన్, పెర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్. ఇక్కడ వచ్చేసి ఈ పెర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ అంటే మొత్తం ఆటోమేషన్ అనమాట. ఏఐ క్యాంపెయిన్ ఇది. సెర్చ్ క్యాంపెయిన్ వచ్చేసి మనము ఇప్పుడు దాకా గూగుల్ సెర్చ్ ఇంజిన్లో చూసాము. ఈ డిస్ప్లే క్యాంపెయిన్స్ వచ్చేసి మనకి వెబ్సైట్స్, యాప్స్, రిమైనింగ్ డిస్ప్లే నెట్వర్క్స్ వీటిలో డిస్ప్లే అవుతుంది క్యాంపెయిన్. ఇది వచ్చేసి ఇమేజ్ ఆర్ బ్యానర్ లేకపోతే వీడియోస్ ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే వీడియో క్యాంపెయిన్ అంటే ఓన్లీ యూట్యూబ్ మీద మాత్రమే రన్ అవుతుంది. అండ్ షాపింగ్ క్యాంపెయిన్స్ అంటే లైక్ ఈ కామర్స్ వెబ్సైట్ ఉంటే మనకి షాపింగ్ క్యాంపెయిన్స్ సెట్ చేసుకోవచ్చు. పెర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ అంటే లైక్ ఏఐ కంప్లీట్గా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తే క్యాంపెయిన్ సెటప్ అనేది చేస్తుంది. బట్ ఈ క్యాంపెయిన్లో మనకి ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏముంటుందంటే ఇది ఎంత బడ్జెట్ చెప్తూ మనం అంత బడ్జెట్ పెట్టేసేయాలన్నమాట. మనకి బడ్జెట్ కొంచెం ఎక్కువ పెట్టిస్తారు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం లాభం రావాలంటే మనం కొంచెం బడ్జెట్ అనేది ఎక్కువ పెడితే వాళ్ళకి ఇంకొంచెం ప్రాఫిట్ అనేది వస్తదండి. మనం పెట్టిన బడ్జెట్‌లోంచి వాళ్ళకి అమౌంట్ ఎళ్తది కాబట్టి వాళ్ళు ఎంతసేపటికి మన చేత ఎక్కువ బడ్జెట్ పెట్టించడానికే చూస్తారు. బట్ ఈ మాన్యువల్ క్యాంపెయిన్స్‌లో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకొని వెళ్ళామంటే వాళ్ళు చెప్పినంత అమౌంట్ అనేది మనం యాడ్ చేయాలి. బట్ అక్కడ ఎక్కువ అమౌంట్ ఒకేసారి స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు చేయలేరు. బట్ కొంచెం ఒక స్టేజ్‌లో ఉన్నవాళ్ళు చేయొచ్చు. లేకపోతే ఇంకొకటేంటంటే అతనికి అసలు సబ్జెక్ట్ ఏం లేదు. ఏం తెలీదు. బట్ గూగుల్‌లో యాడ్స్ రన్ చేయాలనుకున్నప్పుడు గూగుల్ వాళ్ళు మనకి సపోర్ట్ ఉంటారనమాట. లైక్ కాల్ చేస్తే మనకి హెల్ప్ చేస్తారు.
వాళ్ళ సపోర్ట్ తీసుకొని క్యాంపెయిన్ సెటప్ చేసుకోవడమా? లేకపోతే గూగుల్ ఇలానే అడ్వైస్ చేస్తూ వెళ్తే అది సజెస్ట్ చేసినట్లు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళేంటంటే అమౌంట్ ఎక్కువ పెట్టినా కూడా వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఆ టైంలో ఆయన బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు కాబట్టి అట్లా వేరే వాళ్ళకి ఎవరికన్నా క్యా క్యాంపెయిన్ చేయమని ఇవ్వకుండా ఆయన ఓన్‌గా చేసుకునేటప్పుడు ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. లైక్ రిమైనింగ్ క్యాంపెయిన్స్ అంటే కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు చేస్తే బెటర్‌గా చేయగలుగుతారు. అంటే కొత్త వాళ్ళకి ఏం తెలీదు కాబట్టి ఎలా చేయాలో అంతా క్యాంపెయిన్ సెటప్ అయిపోయిన తర్వాత అమౌంట్ యాడ్ చేసిన తర్వాత అప్పుడు కాల్ చేస్తే వాళ్ళు మనకు క్యాంపెయిన్ మొత్తం చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత వాళ్ళ ఎస్టిమేషన్ బడ్జెట్ మనం రీచ్ అయ్యామంటే అప్పుడు మన క్యాంపెయిన్‌కి హెల్ప్ చేస్తారనమాట. మనం బడ్జెట్ యాడ్ చేయకుండా వాళ్ళు ఎక్కువగా హెల్ప్ చేయరు. బట్ క్యాంపెయిన్ బావుందో లేదో చెప్తారంతే. కరెక్ట్‌గా చేసామో లేదని. బట్ మిగతా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకేమన్నా వాళ్ళు మనం బడ్జెట్ యాడ్ చేయకపోతే ఇంకా హెల్ప్ ఏం చేయరు. ఇక్కడొచ్చేసి మాన్యువల్‌కి, ఆటోమేటెడ్‌కి ఇక్కడ వచ్చింది డిఫరెన్స్ ఏంది? సెట్ యువర్ ఓన్ బిడ్ ఫర్ క్లిక్ ఆన్ యువర్ ఎండ్. గోల్ సెట్ యువర్ బిడ్ టు అచీవ్ యువర్ క్యాంపెయిన్ గోల్స్ సచ్ యాస్ ఎ మాక్సిమం కన్వర్షన్స్ అండ్ ఇంప్రెషన్ షేర్. రైట్ బిడ్ రైట్ బిడ్డింగ్ స్ట్రాటజీ ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. బిడ్డింగ్ స్ట్రాటజీ అనేది మ్యాక్సిమం క్లిక్స్ ఐడియల్ ఫర్ ద ట్రాఫిక్ ఎంగేజ్మెంట్. అలాగే టార్గెట్ సిపిఏ ఫర్ కాస్ట్ ఎఫెక్టివ్ లీడ్ జనరేషన్ అండ్ టార్గెట్ ఆర్ఓఎస్ఏ రిటర్న్ ఆన్ యాడ్ స్పెంట్ అనమాట. కాస్ట్ పర్ ఎక్వజేషన్ సిపిఏ అంటే కాస్ట్ పర్ ఎక్వజేషన్ అండ్ ఆర్ఓఎస్ఏ అంటే రిటర్న్ ఆన్ యాడ్ స్పెంట్. ఫోకస్ ఆన్ రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ అండ్ మ్యాక్సిమం కన్వర్షన్స్ ఐడియల్ ఫర్ హై ఇంటెంట్ క్యాంపెయిన్స్. ఇవన్నీ మనకి దేనికి యూజ్ అవుతాయి? ఇవి కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే సెర్చ్ నెట్వర్క్, డిస్ప్లే నెట్వర్క్ అండ్ సెర్చ్ విత్ డిస్ప్లే సెలెక్ట్. ఇవి వచ్చేసి నెట్వర్క్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇది వచ్చేసి క్యాంపెయిన్ లోపల సెటప్ నేను చూపిస్తాను ఏది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏ సిచ్యువేషన్లో అనేది. అండ్ నెక్స్ట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవటం. ఆల్రెడీ మనం ఫేస్‌బుక్ క్యాంపెయిన్‌లో సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం. ఆడియన్స్ సిగ్మెంటేషన్. ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఆడియన్స్ సిగ్మెంటేషన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఎలా సిగ్మెంటేషన్స్ సెలెక్ట్ చేసుకుంటామంటే బేస్డ్ ఆన్ ద ఇంట్రెస్ట్. వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంటే ఆ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని ఆళ్ళందరిని ఒక గ్రూప్‌గా చేస్తాం. దాన్నే సిగ్మెంటేషన్ అంటారు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఉంది. ఆన్‌లైన్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళందరిని ఒక సెగ్మెంట్ చేస్తాం. ఆఫ్‌లైన్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళందరిని ఒక సెగ్మెంట్ చేస్తాం. లేదా ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి. ప్రోడక్ట్ ఎలా వాళ్ళ బర్త్‌డే డేట్‌కి ఆ ప్రోడక్ట్ చూపించాలనుకోండి. బర్త్‌డే డేట్ బేస్ చేసుకొని మనం ఒక సెగ్మెంట్ క్రియేట్ చేస్తాం. అలాగే ఆ ప్రోడక్ట్ న్యూ అరైవల్ అనుకోండి. న్యూ అరైవల్స్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళందరిని ఒక సెగ్మెంట్ చేస్తాం. ఇట్లా ఒక సెగ్మెంట్ లాగా మనం ఆ ఆడియన్స్ మొత్తాన్ని పెట్టేసి ఆ సెగ్మెంట్‌కి క్యాంపెయిన్ చేసి మొత్తం అక్కడున్న ఆడియన్స్ అందరికి యాడ్ అనేది డిస్‌ప్లే అవుతదనమాట. ఇట్లా మనం సెట్ ఆఫ్ పీపుల్స్‌ని ఒక సెగ్మెంట్ లాగా క్రియేట్ చేస్తాం. మళ్ళీ తర్వాత ఇక్కడేంటంటే కస్టమ్ ఆడియన్స్‌ని మనము యాడ్ చేసుకుంటాం. లైక్ ఆడియన్స్ ప్రొఫైల్ బేస్ చేసుకొని యూఆర్ఎల్స్‌ని, యాప్స్‌ని, కీవర్డ్స్‌ని ఇవన్నీ బేస్ చేసుకొని కస్టమ్ ఆడియన్స్‌ని మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే రీమార్కెటింగ్ ఎవరైతే మన వెబ్‌సైట్ విజిట్ చేశారో, ఎవరైతే మన యాప్స్ విజిట్ చేశారో వాళ్ళని మళ్ళీ రీమార్కెటింగ్ చేసుకోవడానికి అదొక సెగ్మెంట్ కింద తీసుకుంటామనమాట. ఇది వచ్చేసి జస్ట్ యాడ్ గ్రూప్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, యాడ్ సెలెక్ట్ చేసుకోవాలి, కీవర్డ్ మ్యాచ్ టైప్ ఎలా తీసుకోవాలి ఇవంతా ఉంది. బట్ ఈ థియరీ కన్నా కూడా మనం డైరెక్ట్‌గా ప్రాక్టికల్ వెళ్ళిపోతే మనకు క్లారిటీ వచ్చేస్తది. ఇక్కడ నేను ఎంత చెప్పినా ఇది
అంత థియరీగానే ఉంటది. మాక్సిమం వర్డ్స్ అయితే కవర్ అయినాయి. లైక్ నెక్స్ట్ వచ్చేసి మనం గూగుల్ యాడ్స్‌లో మిగతా టర్మ్స్ అక్కడొస్తాయి. అక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ గూగుల్ యాడ్స్. ఆల్రెడీ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఆ అకౌంట్‌ని ఓపెన్ చేసుకొని ఇక్కడి నుంచి చేస్తాము. ఊరికే సెటప్ మాత్రం చేస్తాం. క్యాంపెయిన్ మాత్రం రన్ చేయము. దీనికి రన్ చేయాలంటే మనకి ఎక్కువ అమౌంట్ పడుతుంది. ఇక్కడ మనకి క్యాంపెయిన్ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకుంటా ఇక్కడ మనకు వచ్చేస్తది. ఒకవేళ లేకపోతే మనకి గో టు నీ గూగుల్ యాడ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అకౌంట్ తర్వాత క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం. బట్ ఇది మనము కీవర్డ్ రీసెర్చ్ చేసేటప్పుడు కీవర్డ్ ప్లానర్ కోసం ఆల్రెడీ క్రియేట్ చేసాము. దాన్నే యూజ్ చేసుకోండి. ఒక జీమెయిల్ యూజ్ చేసుకొని మనము 20 యాడ్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు ఇలాంటివి. లైక్ ఈ 20 యాడ్ అకౌంట్స్ కన్నా కూడా మోర్ దెన్ ఇంకా అకౌంట్ క్లయింట్స్ ఉన్నారు అంటే అప్పుడు ఎంసీసీ అకౌంట్ అనేది దాన్ని ఆ అకౌంట్‌కి వెళ్తాము. బట్ ఆల్మోస్ట్ మనకి ఈ 20 అనేది మనకి సరిపోతది. మనం చేసే వర్క్‌కి 20 క్లయింట్స్‌ని హ్యాండిల్ చేయొచ్చు ఒక జీమెయిల్ యూజ్ చేసుకొని. ఇప్పుడు నెక్స్ట్ మనకిది క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్ మనం ఓపెన్ చేసాం. దీంట్లో ఫస్ట్ మనము కీవర్డ్ రీసెర్చ్ అనేది స్టార్ట్ చేద్దాం. కీవర్డ్ ప్లానర్. డిస్కవర్ న్యూ కీవర్డ్స్. సరే ఇక్కడ తీద్దాం. ఇంకెన్ని కీవర్డ్స్ వరుసకి ఇక్కడ వస్తాయి కదా. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమైనా ఉన్నాయో జనరేటివ్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్. అది ఏఐ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. ఇట్లా మనం ఒక 10 కీవర్డ్స్ తీసుకుంటాం. 10 కీవర్డ్స్ తీసుకున్న తర్వాత జస్ట్ గెట్ రిజల్ట్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఇచ్చిన కీవర్డ్స్లో ఇక్కడ కీవర్డ్స్ మనకి రెండే ఉన్నాయి. మనం ఇచ్చిన కీవర్డ్స్లో రెండింటికి సచివాలయం ఉంది. ఏ ఫర్ డిజిటల్ మార్కెటింగ్, ఏ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. కోర్స్ అనేది ఏం లేదు. అంటే లైక్ మన కోర్స్ అనే వర్డ్ ఇస్తే కూడా అది వస్తుంది. ఏ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు, ట్రైనింగ్ ఇవన్నీ ఇవ్వాలి. లైక్ ఇక్కడ వచ్చేసి మంత్లీ సచివాలయం దీనికి ఏ ఫర్ డిజిటల్ మార్కెటింగ్కి మంత్లీ సచివాలయం అనేది 1 to 10K మధ్యలో ఉంది. అలాగే కాంపిటీషన్ లో ఉంది. ఇక్కడ వచ్చేసి టాప్ ఫర్ పేజ్ బిడ్ లోవర్ రేంజ్లో ఏముందంటే మనకి 34 రూపీస్ పడుతుంది.
అలాగే అప్పర్ ఎండ్‌లో 153 రూపీస్ పడతదనమాట. లైక్ ఒక క్లిక్ చేస్తే మనకింత అమౌంట్ అనేది మన అకౌంట్ నుంచి కట్ అయితది. ఒక్కొక్క కీవర్డ్‌కి. లైక్ ఇక్కడ ఇంకొక కీవర్డ్ ఉంది. దీనికి 9 రూపీస్ అండ్ 90 పైసా పడుతుంది. ఇక్కడ హైయెస్ట్ వచ్చేసి 185 రూపీస్ ఉంది. ఇట్లా మనకి ప్రతి కీవర్డ్‌కి అమౌంట్ అనేది ఉంటుంది. బట్ ఇవన్నీ చూసుకోకుండా మనకి ఏ కీవర్డ్ కావాలో ఆ కీవర్డ్‌ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఈ బిడ్డింగ్ ఇవి కూడా చూసుకుంటా. ఇక్కడ 18 రూపీస్ ఉంది మినిమం. ఇది లో ఉంది. సచివాలయం తక్కువ ఉంది. మిషన్ లెర్నింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ బట్ ఇది నాట్ రిలేటెడ్. మనకి రిలేటెడ్ ఉన్న కీవర్డ్స్ని ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని మీరు ఒక 5 కీవర్డ్స్ తీసి పెట్టండి. అలాగే ఏరియా వైజ్ కావాలంటే ఏరియా వైజ్ ఇట్లా మనకు కొంచెం టైం తీసుకుంటుంది. రేపు ఆ కీవర్డ్స్ ఎలా యాడ్ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఈ కీవర్డ్స్ అన్ని తీసి మనం సెటప్ చేసుకుంటే నెక్స్ట్ మనం క్యాంపెయిన్ అనేది సెట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ కీవర్డ్ సెలెక్షన్ అని అలాగే మీరు ఇంకా ఈ కీవర్డ్స్ కావాలనుకోండి ఇప్పుడు మనకి చాట్ జీపీటీ ఉంది కదా డైరెక్ట్గా చాట్ జీపీటీలో ఇచ్చేసి ఇక్కడ మనం చూసాం చూడండి లైక్ ఇంటెన్షన్ వేస్ అంటే లైక్ కన్వర్షనల్ ఇంటెన్షన్ ఉంది కదా ఆ కన్వర్షనల్ ఇంటెన్షన్ ఉన్న కీవర్డ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే బిజినెస్ లైక్ మన క్యాంపెయిన్ని బట్టి కీవర్డ్స్ లైక్ ఎక్కడ చూసాం కానీ కన్వర్షనల్ ఇంటెన్షన్ సరే ఓకే మామూలుగా ఇచ్చేస్తానండి. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ కీవర్డ్స్ అనేది ఇచ్చింది. ఇట్లా మనకి ఈ కీవర్డ్స్ ఇచ్చినప్పుడు ఈ కీవర్డ్స్ని మనం ఈ కీవర్డ్స్ని యూజ్ చేసుకొని గూగుల్ కీవర్డ్ ప్లానర్లో మనం చెక్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఇచ్చే కీవర్డ్స్ ఆల్మోస్ట్ చాలా తక్కువ సెర్చ్ వాల్యూమ్ ఉంటుంది. హై ఇంటెన్షన్ కీవర్డ్స్ జాబ్ ఓరియంటెడ్ నియర్ మీ లోకల్ ఇంటెన్షన్ ఇవంతా కూడా మనకి ఇంటెంట్ బేస్ చేసిందనమాట. అలాగే లాంగ్ టైల్ లో కాంపిటీషన్ కీవర్డ్స్ అని ఇచ్చింది. ఇంత పెద్ద కీవర్డ్స్ ఎవరైనా సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది రియల్ టైంలో ఇది మనం టూల్స్ని యూజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకొని మనం తీసుకుందాము. లైక్
ఏరియా వైజ్‌గా కావాలంటే ఏరియా వైజ్‌గానే చూడాలి. హైదరాబాద్ రిలేటెడ్ కీవర్డ్స్, బెంగుళూరు రిలేటెడ్ కీవర్డ్స్ అట్లా. ఇక్కడ దేనికి సచివాలయం గానీ ఇవన్నీ ఏం లేవు. ఇంత లాంగ్ టైల్ కీవర్డ్‌కి. ఇట్లా మనకు కొన్ని కీవర్డ్స్ తీసుకొని సచివాలయం తీసుకొని పెట్టుకోండి. అండ్ బిడ్ కూడా చూసుకోండి ఎంతుంది. హై బిడ్ ఉన్నాయనుకోండి, లో బిడ్ అన్న కాడ కూడా ఎక్కువ అమౌంట్ ఉందనుకోండి, అలాంటివి మనకి చాలా ఎక్కువ రేట్ పడతాయి కాబట్టి కొంచెం తక్కువ రేంజ్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకుంటాం కీవర్డ్స్. దాని ద్వారా ఏంటంటే మనకి అమౌంట్ అనేది కొంచెం తక్కువ పడుతది. అలాగే కన్వర్షన్స్ కూడా మనకి కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఏదైతే ఎక్కువ సచివాలయం ఉంటదో ఆ కీవర్డ్స్‌ని సచివాలయం హై అండ్ కాంపిటీషన్‌లో అండ్ బిడ్ గూడా మీడియంలో ఉండేటట్టు చూసుకుంటే మనకు బెటర్ అనమాట. లైక్ ఇవన్నీ క్యాంపెయిన్ సెటప్‌లో ఎలా చేయాలి? రేపు కంప్లీట్ క్యాంపెయిన్ స్టార్ట్ చేద్దాము. క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు ఒక క్యాంపెయిన్ సెటప్ చేస్తే రిమైనింగ్ క్యాంపెయిన్స్ అన్నీ గూడా ఆల్మోస్ట్ సిమిలర్‌గానే ఉంటాయి కాబట్టి అప్పుడు ఒక క్లారిటీ వచ్చేస్తది. ఫస్ట్ క్యాంపెయిన్ కొంచెం ఆహ్, టైం పడతది అవన్నీ అర్థం చేసుకోవడానికి. అంటే ఫేస్‌బుక్‌దనుకోండి సింపుల్‌గా అయిపోతుంది. 3 స్టెప్స్‌లో లైక్ ఈజీ ఆప్షన్స్ ఉంటాయి సెలెక్ట్ చేసుకోవడానికి. బట్ ఇక్కడేంటంటే మనకి చాలా లాంగ్ ఉంటుంది ప్రాసెస్. వన్ బై వన్ సెట్ చేసుకోవాలి. ఓకే అండి. హలో! యాహ్! ఓకే మేడం.